హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభం అయితే అయ్యిందనమాట. అయితే ఇక్కడ కేవలం ఈ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు మాత్రమే దరఖాస్తుల యొక్క స్వీకరణ అనేది జరుగుతుంది. ఆ పెన్షన్లు ఏంటనేది చెప్తాను. సో వాటికి సంబంధించి మీరు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి కూడా మీకు వివరంగా ఈ వీడియోలో చెప్తాను. అలానే ఆల్రెడీ పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి మ్యాపింగ్ స్క్రీనింగ్ అనేది ఓపెన్ అయితే కావడం జరిగింది. అసలు ఈ మ్యాపింగ్ స్క్రీనింగ్ అంటే ఏంటనేది మీకు చెప్తానండి. సో వీడియోని పూర్తిగా చూడండి. ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి జరుగుతున్నటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. కొత్త పెన్షన్ల గురించి కూడా మీకు వివరంగా చెప్తాను. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎంతోమంది ఎదురు చూస్తూనే ఉన్నారు. సో వాటి మీద ప్రతి నెల కూడా ఏదో ఒక అప్డేట్ అనేది వస్తూనే ఉందన్నమాట. ప్రస్తుతం తాజాగా పెన్షన్లకు సంబంధించి స్క్రీనింగ్ అనేది జరుగుతుంది మ్యాపింగ్ విషయంలో. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి మీకు ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైంకి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం లేదని మీరు భావించినట్లయితే మీరు సచివాలయంకి వెళ్ళి మీకు మ్యాపింగ్ చేయబడినటువంటి అధికారిని మార్చుకునే అవకాశం అనేది కల్పించారనమాట. దాన్ని మ్యాపింగ్ అంటారండి. ఆ మ్యాపింగ్ ప్రాసెస్ అనేది స్క్రీనింగ్ అనేది ఓపెన్ అయితే అయ్యి ఉంది. సో మీకు మీకు ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి ఎవరైతే అధికారి ఉంటారో వాళ్ళు టైంకి ఇవ్వడం లేదు, సో వాళ్ళు మీతో సరిగ్గా ఉండడం లేదు అని మీరు భావించినట్లయితే మీకు మీ సచివాలయం పరిధిలో నచ్చినటువంటి అధికారిని మీరు మ్యాపింగ్ చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరిగిందనమాట. సో కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఫేస్ చేస్తున్నారో ఇబ్బందులు అనేటివి, సో యొక్క పెన్షన్లు తీసుకునే దానికి సంబంధించి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ మ్యాపింగ్ అనేది చేయించుకోండి. ప్రస్తుతానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. ఇకపోతే మెయిన్గా మన వీడియోలో టాపిక్ కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల కూడా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. సో అలానే ఇప్పుడు కూడా ఈ నెలకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో సో వారందరికీ సంబంధించి దరఖాస్తుల యొక్క ప్రక్రియ అనేది జరుగుతుంది. సో దరఖాస్తుల ప్రక్రియను ఏ విధంగా పూర్తి చేసుకోవాలో నేను మీకు చెప్తాను చూడండి. ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అంటే ఆల్రెడీ భర్త పెన్షన్ అనేది పొందుతూ మరణించినట్లయితే అలాంటి వాళ్ళకి భార్య కనుక ఉండినట్లయితే సో వారి పేరు మీద మార్చేటువంటి పెన్షన్ని స్పోర్ట్స్ పెన్షన్ అని అంటున్నారు. అయితే ఈ స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే సచివాలయంకి వెళ్ళాలి. సచివాలయంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసినటువంటి అప్లికేషన్తో పాటు ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసి ఆన్లైన్ చేయించుకోవాలి. సో మీరు మొదటగా ఆన్లైన్ అనేది సచివాలయంలో చేస్తారు. సచివాలయం ద్వారా వెళ్ళినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎంపీడీఓ ఆఫీస్ లేదా మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి పెన్షన్ అధికారి మీ యొక్క అప్లికేషన్ అయితే వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్రూవల్ కనుక వచ్చినట్లయితే మీ పెన్షన్ అనేది సో మీకు వచ్చే నెలలో అంటే మనకు ఆగస్టు నెలలో అయితే వచ్చేస్తుంది. సో దానికి సంబంధించి మీకు పెన్షన్ రావాలంటే వెళ్ళినటువంటి అప్లికేషన్కి సంబంధించి కేవైసీ అయితే అడుగుతుంది. మళ్ళీ మీకు సచివాలయంకి అయితే కాల్ వస్తుందన్నమాట, మిమ్మల్ని పిలుస్తారు. సో పిలిచి కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. ఇది ప్రాసెస్. అయితే ఇప్పుడు నేను మీకు ఈ ప్రాసెస్లో భాగంగా అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది చెప్తాను. వీటితో పాటుగా ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి కూడా చెప్తాను. అలానే గతంలో మీరు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తులు చేసుకొని ఇనెలిజిబుల్ కనుక అయి ఉండినట్లయితే మీరు ఇప్పుడు కూడా అవకాశం చేసుకునేదానికి అవకాశం అనేది ఉంది. అయితే ఈ ఎప్పటి వరకు ఉంటాయంటే సో మనకు ప్రతి నెల కూడా అప్లికేషన్స్ అనేవి జరుగుతాయండి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి. సో కాబట్టి మీరు అప్లికేషన్ అనేది సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఉంటారు. సో వారిని అడిగి అప్లికేషన్ అనేది తీసుకోండి. తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫిల్ చేయండి. సో దానికి ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేటివి యాడ్ చేయండి. డాక్యుమెంట్స్ విషయానికి వస్తే సో ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ మరియు ఆధార్ కార్డు భర్తది మరి భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఇన్కమ్ సర్టిఫికెటు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా యాడ్ చేసి అయితే ఇవ్వాలన్నమాట. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సో మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా అయితే మీ యొక్క వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారు అయితే పంపించడం జరుగుతుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేయబడుతుంది అనమాట. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా ఒక 10 to 12 డేస్లో అయితే కంప్లీట్ అయిపోతుందండి. అయితే ప్రస్తుతం అప్లికేషన్స్కి అవకాశం ఎప్పటి వరకు ఉందంటే 15వ తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చి ఉన్నారు. 15వ తేదీ లోపల మీరు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అయినట్లయితే అప్లికేషన్ చేసుకొని ఆన్లైన్ చేయించండి. నెక్స్ట్ మంత్ మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్. ప్రస్తుతం ఈ అప్డేట్స్ మాత్రమే పెన్షన్లకు సంబంధించి ఏపీలో అయితే జరుగుతున్నాయి. కొత్త పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి సమాచారం ఏంటి? సో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదండి. సో ప్రస్తుతము అప్డేట్స్ అనేటివి కేవలం
మన మంత్రి గారు అయితే ఇస్తున్నారు, కొండపల్లి శ్రీనివాసరావు గారు. సో ఈయన ఏం చెప్తున్నారంటే, సో మీకు 2,23,000 మంది వితంతువులకు సంబంధించి మొదటగా పెన్షన్లు అనేవి శాంక్షన్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ 2,23,000 మందిలో కూడా పాత లబ్ధిదారులు అయితే ఉన్నారని చెప్తున్నారు. ఈ పాత లబ్ధిదారులు కూడా గత ప్రభుత్వంలో 6 స్టెప్ వాలిడేషన్స్ కంప్లీట్ చేసుకొని ఫైనల్ లిస్ట్ దాకా వచ్చున్నారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటుగా కొంతమంది కొత్తగా అప్లై చేసుకునేదానికి రెడీగా ఉన్నట్లయితే సో ప్రభుత్వం అయితే గుర్తించింది. అయితే వీరికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది, సో వీటితో పాటుగా దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ చేస్తారు, 50 సంవత్సరాల పెన్షన్ సంబంధించి ఎప్పుడు ఓపెన్ చేస్తారు, వివిధ వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు దరఖాస్తులు చేస్తారు అనే దాని మీద ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదండి. జస్ట్ అప్డేట్స్ మాత్రమే చెప్తూ ఉన్నారనమాట. సో వీటి మీద ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మాత్రం ఈ విధంగా అప్డేట్స్ అనేవి వస్తున్నాయి. అలానే ప్రస్తుతం చూసుకున్నట్లయితే దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి వారి యొక్క పెన్షన్ రావాలంటే వాళ్ళకి ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్లో ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ సదరం సర్టిఫికేట్ సంబంధించి ప్రజెంట్ జోన్ల వారీగా అయితే అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయండి. స్లాట్ బుకింగ్ అనేది చేసుకొని మీరు సదరం సర్టిఫికేట్ తెచ్చుకోండి, మీరు కనుక దివ్యాంగులు వికలాంగులు కనుక అయినట్లయితే. ఓకేనా, ఆ డాక్యుమెంట్ ఉంటేనే మీకు పెన్షన్ అనేది రాస్తారు. సో కాబట్టి స్లాట్ బుకింగ్ అనేది జరుగుతుంది. స్లాట్స్ అనేటివి మనకు ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు అయితే ఇచ్చున్నారనమాట టైము. సో ఈ లోపల మీరు స్లాట్స్ అనేవి బుక్ చేసేసుకోండి, నెలాఖరు వరకు టైం అయితే ఉంది. ఓకేనా, సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి జరుగుతున్నటువంటి అప్డేట్స్, పెన్షన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియో ద్వారా అందించానండి. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ మీ మిత్రులకు షేర్ చేయండి. దాన్ని ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే